రాధిక హెడ్లైన్స్ ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో కలిసి చంద్రబాబు ప్రయాణించారు. సూపర్ 6 అమలు చేస్తామంటే గతంలో ఎవరూ నమ్మలేదని, వాటిని అమలు చేస్తూ విజయవంతం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఆడబిడ్డలకు అండగా ఉంటామన్న చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికి ఎవరైనా మెట్రో, ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలు ఉచితంగా జర్నీ చేయవచ్చన్నారు. ప్రధాని వికసిత్ భారత్ తీసుకొస్తే తాము స్వర్ణాంధ్ర 2047 తీసుకొచ్చినట్లు వివరించారు. ఇక మహిళల గౌరవాన్ని పెంచేందుకు ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని పునరుద్ఘాటించారు ఏపీ సీఎం చంద్రబాబు. గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు రెండు 2,62,00,000 మంది మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను చేసిన కార్యక్రమం స్వాతంత్ర దిన సందర్భంగా చేశాను. మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడమే నేను ధ్యేయంగా పనిచేస్తున్నా. నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ తప్పకుండా మా ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకు మీకు మేము అండగా ఉంటామని హామీ ఇస్తున్నా. ఈరోజు మీ ఆనందం చూస్తున్నా. మీ ఆనందం కోసమే మేము పనిచేస్తున్నాం. నేను అందుకనే ఒక మాట చెప్పాం. ఏమమ్మా ఆడబిడ్డలు అందరూ ఆనందంగా ఉన్నారా? అక్కలు, చెల్లెళ్ళు ఆనందంగా ఉన్నామంటే ఊరంతా అయినపేట గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని వ్యక్తం చేయండి. అందుకని ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 తీసుకొస్తే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తీసుకొచ్చాం. అందులో మీరు చూస్తే ఆరోగ్యం, ఆనందం, ఆదాయం అందరికీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరందరూ చూసినప్పుడు నేను ఇక్కడికి వస్తే దారంతా బస్సులో ప్రయాణం చేశాం. నేను, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, మిగిలినందరం కలిసి. మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వజన్మ సుకృతం ఇది. నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం, ఒక తృప్తి. చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీ శక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. హైదరాబాద్